పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అరుణాచలంలో భిక్షాటన చేస్తారా? ఎందుకు చేస్తారు? కోరిక తీరిన తర్వాత చేయాలా లేదా చేసిన తర్వాతే కోరిక నెరవేరుతుందా? ఈ అంశాలన్నీ ఇవాల్టి వీడియోలో తెలియజేస్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అరుణాచలం అంటే కేవలం ఒక పర్వతం కాదు, అది స్వయంగా పరమశివుని జ్యోతిర్లింగ స్వరూపం. అక్కడ చేసే ప్రతి పూజ, వేసే ప్రతి అడుగు, ప్రతి నమస్కారం, ప్రతి జపం అనేక జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని మహానుభావులు చెప్పి వెళ్లారు. అలాంటి అరుణాచలంలో ఎంతో పవిత్రమైన సాధనల్లో ఒకటి భిక్షాటన. అసలు అరుణాచల భిక్షాటన అంటే ఏంటి? ఎవరు చెయ్యాలి? కోరికతో చేయాలా? కోరికలు తీరాక చేయాలా? ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పరమశివుడు స్వయంగా భిక్షాటన మూర్తిగా అవతరించి భిక్ష స్వీకరించాడు. భిక్షాటన అంటే కేవలం డబ్బడగడం కాదు, అది మనలోని అహంకారాన్ని, గర్వాన్ని, నేను అనే భావాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పించడం. అరుణాచలంలో భిక్షాటన చేసేవారు సాధారణంగా ఒక పాత్ర లేదా ఒక వస్త్రం చేతిలో పట్టుకొని అరుణాచల శివ అని స్మరిస్తూ భిక్ష స్వీకరిస్తారు. అక్కడ ఇచ్చేది ఎంతైనా సరే అది శివ ప్రసాదంగా భావిస్తారు. ఈ భిక్షాటన ఎవరు చేయాలి అంటే, జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా పనులు జరగకపోవడం, మనసుకు శాంతి లేకపోవడం, కర్మబంధాలు ఎక్కువగా ఉన్నాయి అని అనిపించడం, భగవంతునికి సంపూర్ణ శరణాగతి చెందాలి అనుకోవడం, ఇలాంటి భావనలు కలిగిన ఎవరైనా చెయ్యొచ్చు. దీనికి ధనికుడు పేదవాడు అనే తేడా లేదు. అయితే కొంతమంది ఏమని అడుగుతారంటే, నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేరాలని భిక్షాటన చెయ్యొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా మరికొంతమంది అడుగుతారు, నా కోరికలు తీరడం లేదు, అందుకే భిక్షాటన చేస్తాను అని. సరే, అది కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే భిక్షాటన వెనుక ప్రధాన భావం శరణాగతి. స్వామి, నా జీవితాన్ని నీకు అప్పగించాను, నువ్వే దారి చూపించు అనే అంతరంగ ప్రార్థనే అసలు భిక్షాటన. అయితే మహానుభావులు చెప్పిన మాటలు ఏంటో మీకు నేను తెలియజేస్తాను. కోరిక కోసం ప్రారంభించిన చివరకు కోరిక కంటే శివ అనుభూతే గొప్పదిగా అనిపించే స్థితికే మనం చేరుకోవాలి. సరే, భిక్షాటన ఎంతసేపు చేయాలి? దీనికి ఖచ్చితమైన నియమం, సమయం అంటూ ఏమీ లేదు. కొంతమంది ఏమో 1 గంట చేస్తారు, కొంతమంది ఒక రోజంతా చేస్తారు, మరికొందరేమో గిరివలయంతో కలిపి కొన్ని గంటల పాటు, అంటే ఆ గిరివలయం పూర్తయ్యే వరకు భిక్షాటన చేస్తారు. ముఖ్యంగా సమయం కంటే భావన ముఖ్యమని భక్తులు ఖచ్చితంగా నమ్ముతారు. అక్కడ భిక్షాటన చేస్తున్నప్పుడు మనసులో అరుణాచల శివ, అరుణాచల శివ అనే నామస్మరణ ఉండాలి. ప్రతి అడుగులోనూ అరుణాచల శివ అనే జపం ఉంటే ఆ సాధన మరింత పవిత్రంగా మారుతుంది. ఇక్కడ చాలా మందికి ఇంకొక సందేహం ఉంటుంది, ఎంత డబ్బు ఉన్నవారు భిక్షాటన చేయాలి అని. అంటే బాగా డబ్బున్న వాళ్ళు చేయాలి, డబ్బు లేని వాళ్ళు చేయాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. దీనికి సమాధానం చాలా మంచి సమాధానం ఉంది. భిక్షాటన అనేది డబ్బు కోసం చేసే పని కాదు, అది దైవ అనుగ్రహం కోసం చేసే సాధన. లక్షలు సంపాదించే వ్యక్తి కూడా చేయొచ్చు, రోజువారీ కూలి చేసే వ్యక్తి కూడా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ శివుడు చూసేది జేబులో డబ్బు కాదు, హృదయంలోని భక్తిని. అరుణాచలంలో భిక్షాటన చేసిన తర్వాత వచ్చిన దాన్ని చాలా మంది ప్రసాదంగా భావించి దేవాలయానికి సమర్పిస్తారు లేదా అన్నదానానికి ఉపయోగిస్తారు. అది పూర్తిగా వారి భక్తి భావన పైన ఆధారపడి ఉంటుంది. అయితే భిక్షాటన వెనక మరొక రహస్యం ఉంది. మనకేవో పాపకర్మలు ఉంటాయి కదా, అటువంటి పుణ్యక్షేత్రంలో భిక్షాటన చేయడం వల్ల ఆ పాప కర్మ, మనం అనుభవించబోయే భవిష్యత్తు కష్టాల్ని ఆ భగవంతుడు తీర్చేసి మనకు సుఖాలు ప్రసాదిస్తారని కూడా చెప్తారు. అరుణాచలం అనేది కోరికలు తీర్చే క్షేత్రం మాత్రమే కాదు, కోరికలను దాటించి ఆత్మశాంతిని ప్రసాదించే మహాక్షేత్రం. భిక్షాటన కూడా అలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. అహంకారాన్ని విడిచి శివునిపై సంపూర్ణ విశ్వాసంతో అరుణాచల శివ, నువ్వే నాకు దిక్కయ్యా అనే భావంతో చేసే భిక్షాటన భక్తుని అంతరంగాన్ని మార్చగలదు అని అనేక మంది అనుభవాలు చెబుతున్నాయి. అందుకే అరుణాచల భక్తులు ఒక మాట ఎప్పుడూ పదే పదే చెప్తూ ఉంటారు. అదేంటి అంటే, అరుణాచలాన్ని ఒకసారి పిలిస్తే వినేవాడు శివుడు, అరుణాచలానికి ఒకసారి వెళ్తే మార్చేవాడు కూడా శివుడే అని. ఓం అరుణాచలేశ్వరాయ నమః.